తెలుగు తమ్ముళ్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. తిరువూరు టీడీపీలో మళ్లీ రచ్చ మొదలైంది. మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని విసన్నపేట మండల అధ్యక్షుడు, ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ స్థానిక టీడీపీ నేతలుగా మారింది. ఒకరి ఫోటోలు మరొకరు మార్ఫింగ్ చేసుకుంటూ వాట్సాప్ లో పెట్టుకొని మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఓ మహిళతో ఎమ్మెల్యే కొలికపూడి సన్నిహితంగా ఉన్నట్లుగా మాఫ్ చేసిన ఫోటోలను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేష్ షేర్ చేశారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి సైతం కౌంటర్ గా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా రాజేష్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. దీంతో తిరువూరు టీడీపీలో ముసలం మరోసారి బయటపడింది. ఇటీవలే విసన్నపేట టీడీపీ నేతలతో కొలికపూడి వివాదం జరిగింది. ఈ వ్యవహారం మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు మహిళతో మార్ఫింగ్ ఫోటోల రచ్చ కొనసాగుతుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్వయంగా హెచ్చరించినప్పటికీ తిరువూరు వ్యవహారం కొలిక్కి రాకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నేతలతో కొనసాగుతున్న వివాదం ప్రస్తుతం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందని సీనియర్ నేతలు అంటున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తిరువూరు టీడీపీలో ఇప్పటికే చాలా రచ్చ జరిగింది, కొంచెం సమిసిపోయింది అనే లోపే మళ్ళీ ఇంకొకటి తెర మీదకి వస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అమ్మాయిలు, హగ్గులు, ఏఐ వీడియోలు, అసలు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఇది నిజమా అబద్ధమా అని తేరుకునే లోపలే మరొక కొత్త ఫోటో అయితే వైరల్ అయిపోతుంది. తాజాగా చూసుకుంటే మాత్రం కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ అయింది. అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి చూస్తే మొత్తానికి అది ఏఐ వీడియో అనే విధంగా కూడా తన మీద కుట్ర చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోను వైరల్ చేశారు అంటూ కూడా చెరుకూరి రాజేశ్వర్, బుడ్డయ్య వీళ్ళిద్దరిని కూడా ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళ ఇద్దరి ఫోటోలు అంటే వాళ్ళిద్దరి ఫేసులు కనిపించేలాగా మరో 2 ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మరి ఆ ఫోటోను అంటే చెరుకూరికి సంబంధించినటువంటి ఫోటో, అదేవిధంగా బుడ్డకి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతుందో ఆ 2 ఫోటోలను కూడా ఎవరు చేశారు? కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఆయన స్టేటస్ పెట్టుకున్నారు. ఆయన చేయించారా లేదా మనకైతే తెలియదు, కానీ స్టేటస్ అయితే పెట్టుకున్నారు. కానీ కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఒక అమ్మాయితో హక్ చేసుకొని ఉన్నటువంటి ఫోటో మాత్రము వీళ్ళే చేపించారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి వీళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అలాంటిది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఈ వివాదం ఇప్పుడు మొదలైంది కాబట్టి ఎటు నుంచి ఎటు పోతుందో అనేది ఒకటి వైపు చూసుకుంటే మాత్రము వీళ్ళు ఇక్కడ వాడుతున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అందులో అమ్మాయిలకు సంబంధించినటువంటి అంటే ఫేస్ ఎక్కడ కూడా కాబట్టి ఎక్కడ కూడా అంత జెన్యున్గా ఒరిజినల్గా కూడా ఉంటుంది. కానీ అమ్మాయిలతో ఉండే విధంగా కూడా హగ్ చేసుకునే విధంగా కూడా ఇంకా చెప్పలేదు, ఇంకా వేరే రకంగా పెట్టలేదు, ఎలా కొంపతీసి ఇంకా నార్మల్గా ఇలాగానే పెట్టారు. కానీ అది పెట్టినటువంటి ఫోటోలు చూస్తుంటే మాత్రం ఆ అమ్మాయికి అతనికి చాలా దగ్గర సంబంధాలు ఉండే అర్థం వచ్చేలాగా ఆ మీనింగ్ వచ్చేలాగా ఆ ఫోటోలు అయితే వైరల్ చేస్తున్నారు. ఎందుకు ఇలా వైరల్ చేస్తున్నారు? వాళ్ళ మీద వీళ్ళు అంటే కొలికపూడికి సంబంధించినటువంటి శ్రీనివాస్ మీద వైరల్ ఫోటోలు, అదేవిధంగా వీడియో కూడా ఉంది. వీడియో కూడా బయటకు వస్తుంది అనేటటువంటి ప్రచారం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే నా మీదే ఇదంతా కూడా చేస్తారా, మీ వైపు కూడా అంటే మీకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా వైరల్ చేస్తాను అని అగ్గి మీద గుగ్గిలం లాగా తిరువూరు రాజకీయం అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా పరిస్థితి కొనసాగింది. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా అని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురు చూస్తుంటే మరోవైపు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రము నవ్వుకుంటున్నారు. చాలా ఎలా ఉందంటే వీళ్ళు కొట్టుకోవడం, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టుకుంటూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మీ మధ్య సఖ్యత లేదు, మీరే ఇలా కొట్టుకుంటున్నారు అనే విధంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏ అమ్మాయిలతో దిగారు, ఎవరు అమ్మాయిలతో దిగలేదు, ఏ అమ్మాయితో ఎవరు ఫోటోలు దిగారు అనేది కూడా బయటికి రావాలి కదా. మరి తిరువూరు రాజకీయం ఒక్కటే, తిరువూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయం ఏదైతుందో ఆ పార్టీ రాజకీయం పూర్తిగా కూడా రోడ్డున పడింది అని చెప్పాలి. దానికంటే బెటర్గా చెప్పాలనుకుంటే ఏఐలో పడిపోయింది. తిరువూరు తెలుగుదేశం పార్టీ రాజకీయం అంతా కూడా ఏఐలో పడిపోయింది అని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.